Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospital, Vizag branch. నేను ఈ వీడియోలో డయాబెటిక్స్ మిలైటస్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ దాని గురించి డిస్కస్ చేయదలుచుకున్నాను. నవడేస్ వస్తున్న జంటల్లో ఏంటి అంటే మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్నప్పుడే చాలా మంది ఆడవాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ అనేది డయాగ్నోస్ అవుతుంది. దిల్ బి వెరీ యంగ్, 35 years, 30 years. ఈవెన్ నిన్న ఒక వచ్చిన పేషెంట్ షీఈ్ ఓన్లీ 26-27 years. ఆర్బీఎస్ చేస్తే ఇట్ ఈస్ అరౌండ్ 200. అంటే మన లైఫ్ స్టైల్ వల్ల కానీ, మనం తీసుకుంటున్న ఆహార పదార్థాల వల్ల కానీ, ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ, మన సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల కానీ ఏంటి అంటే 40 ఏళ్ళ వయసులో రావాల్సిన డయాబెటీస్ అనేవి ఎర్లీగా ఆడవాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ, డ్యూరింగ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కానీ ఈ డయాబెటీస్ అంటే ఉన్నప్పుడు ఏంటి అంటే ఏమేమి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఫస్ట్, డయాబెటీస్ అనేది ఎర్లీగా ఐడెంటిఫై చేసాము, చిన్న వయసులోనే ఐడెంటిఫై చేసాము అంటే మాత్రం డైటరీ మోడిఫికేషన్స్, అంటే మనం తీసుకునే డైట్లో స్ట్రిక్ట్గా షుగర్స్ కానీ స్వీట్స్ కానీ కంప్లీట్లీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం తీసుకునే ఆహారంలో కూడా రైస్ అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ఎంత తగ్గించి వాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే డయాబెటీస్ ఈజ్ అ స్లో కిల్లర్. ప్రెసెంట్లీ మనకి డయాబెటీస్ మూలంగా ఎటువంటి హార్మ్ ఉండదు, బట్ స్లోలీ ఇట్ విల్ కిల్ ద పర్సన్. అంటే దానికి ఏమి పర్టికులర్ సిమ్టమ్స్ అనేవి ఏమీ కనిపించవు అనమాట. సో కంట్రోల్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అండ్ ప్రెగ్నెన్సీ అనేది స్మూత్ గా వెళ్ళిపోతుంది. సో ఒక 15 to 20 days మనం ఓన్లీ డైట్ చేసుకున్నాము. డైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. షుగర్ లెవెల్స్ చెక్ చేసుకున్న తర్వాత మనకు ఓన్లీ డైట్ తో కంట్రోల్ అవ్వడం లేదు, ఎక్కువ షుగర్స్ అనేవి కనిపిస్తున్నట్లయితే ఎండోక్రైనాలజిస్ట్ ని డెఫినెట్లీ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ ఎండోక్రైనాలజిస్ట్ ఇచ్చే మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఇనిషియల్ గా మందులు అంటే టాబ్లెట్స్ రూపంలోనే మొదలు పెడతారు. టాబ్లెట్స్ రూపంలోనే మొదలు పెట్టిన తర్వాత షుగర్ కంట్రోల్ కి వచ్చిందంటే మాత్రం వీ విల్ బి వెరీ హ్యాపీ. ఓన్లీ టాబ్లెట్స్ తోనే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. అండ్ ఈవెన్ మనం కన్సీవ్ అయినా సరే అదే టాబ్లెట్స్ ట్రీట్మెంట్ అనేది ప్రెగ్నెన్సీ దాకా వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ కేస్ విత్ డైట్ మోడిఫికేషన్స్ చేసాము, టాబ్లెట్స్ వాడుకున్నాము, అయినా సరే మాకు షుగర్ కంట్రోల్ కాలేదు. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ట్రీట్మెంట్ ఏముంటుందంటే ఇన్సులిన్ ట్రీట్మెంట్. నేను దీని గురించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వచ్చే వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన పేషెంట్ ఇన్సులిన్ తీసుకోవడానికి భయపడతారు. వాళ్ళకి ఫస్ట్ ఉన్న అపోహ ఏంటి అంటే ఇన్సులిన్ మేడం నువ్వు ఒక్కసారి లైఫ్ లో స్టార్ట్ చేస్తే లైఫ్ మొత్తం ఇన్సులిన్ తీసుకుంటా ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్టర్ వాళ్ళు ఇన్సులిన్ ని అవాయిడ్ చేయడానికి కారణం. కానీ డయాబెటీస్ మూలంగా ఏమైతుంది అంటే మన ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, ఎండోమెట్రియం క్వాలిటీ తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ డిఫరెంట్ పార్ట్స్ లో మన బాడీ తగ్గే అవకాశం అనేది ఉంటుంది. డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ డయాబెటీస్ మనం సరిగ్గా కనుక్కోకుండా, సరిగ్గా కంట్రోల్ చేసుకోకుండా మీరు న్యాచురల్ గా కన్సీవ్ అయినట్లయితే బేబీలో కంజనైటల్ అబ్నార్మాలిటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ అనేది ఉండి ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ చేస్తే మన బేబీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో స్ట్రిక్ట్ కంట్రోల్ లో ఉంటే ఏంటంటే బేబీకి ఏమీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓన్లీ ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు మనం ఐడెంటిఫై చేసినట్లయితే నేను ప్రీవియస్ గా చెప్పినవన్నీ పాటించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది డయాబెటిక్ డైట్ అంటే ఏంటి, ఎలాగా తీసుకోవాలి. డయాబెటిక్ డైట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ లైక్ మనం తీసుకునే ఆహారంలో 3 types ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ ప్రోటీన్స్, నెక్స్ట్ ఫ్యాట్. మనం డయాబెటీస్ లో అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ షుగర్స్ అవాయిడ్ చేయాలి. షుగర్స్ ఉండేది కార్బోహైడ్రేట్స్ లో. ఈ కార్బోహైడ్రేట్స్ లో షుగర్ ఎక్కువ ఉండేది ఏంటంటే రైస్, వైట్ రైస్ మెయిన్లీ, బ్రౌన్ రైస్ లో కానీ ఓట్స్ లో కానీ కంప్లీట్లీ తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రోటీన్ ఫుడ్. ప్రోటీన్ ఫుడ్ ద్వారా డయాబెటీస్ కి ఎటువంటి ఇబ్బంది రాదు. హెల్దీగా హ్యాపీగా ప్రోటీన్ డైట్ తీసుకోవచ్చు. ప్రోటీన్ డైట్ లో ఏమేమి ఉంటాయి, ఎగ్ తీసుకోవచ్చు, అన్ని రకాల పిస్తా, బాదాం, అన్ని రకాల దాల్ ఐటమ్స్ తీసుకోవచ్చు, చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ జాగ్రత్తగా తీసుకోవచ్చు. రోజుకు ఒక ఎగ్ కూడా తీసుకోవచ్చు. దీన్ని మోడిఫై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అట్ ది సేమ్ టైం ఫ్యాట్ ఏంటి అంటే చికెన్ తీసుకోవచ్చు. ఫ్యాట్ వల్ల కూడా ఎటువంటి డిఫరెన్స్ రాదనమాట. అంటే రెడ్ మీట్ అనేది ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే బాడీలో అరగదు, లాంగ్ స్టాండింగ్ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ హైక్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. మీరు తీసుకోకూడదు షుగర్స్ అంటే కార్బోహైడ్రేట్స్, స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవి మెయిన్లీ తీసుకోకూడదు. నేను డిస్కస్ చేస్తుంది ఎంగేజ్ లో ఉన్న డయాబెటిక్స్ మూలంగా కాబట్టి జనరల్లీ ఐస్ క్రీమ్స్ తినాలని, చాక్లెట్స్ తినాలని ఎంగేజ్ లో ఉన్న అమ్మాయికి అనిపిస్తుంది. సో కానీ మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు స్ట్రిక్ట్ డైట్ లో ఉంటేనే మనకి కానీ బేబీకి కానీ హెల్దీగా బయటకు వస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ డైట్ అనేది మనం పాటించాల్సి ఉంటుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఏమి తినొచ్చు మేడం, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, ఓట్స్ తీసుకోవచ్చు, రకరకాల మిల్లెట్స్ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు, మిల్లెట్స్ తీసుకోవచ్చు. అన్నిటికన్నా ఈ గోధుమ అన్నం అంటారు, దట్ ఈస్ వెరీ నైస్. ఆ గోధుమ అన్నంతో రకరకాల వెజిటబుల్స్ కలుపుకొని తినొచ్చు. ఇంకా ఫ్రూట్స్ లో వెజిటబుల్స్ లో ఏమీ తినకూడదు. ఓకే, వెజిటబుల్స్ లో మీరు తినవలసింది దుంప కూరలు. దుంప అంటే పొటాటో, చిలకడ దుంప, బీట్రూట్, క్యారెట్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఎనీథింగ్ విచ్ గ్రోస్ బిలో ద సాయిల్
వాటిలో ఎక్కువ షుగర్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. అది కూడా షుగర్ ఏంటంటే హై లెవెల్ ఆఫ్ షుగర్ ఉంటుంది అనమాట. సో అవి అవాయిడ్ చేయాలి. అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవచ్చు, సొరకాయ, బీరకాయ, వంకాయ అన్ని తీసుకోవచ్చు. అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అవాయిడ్ చేయాల్సిన ఓన్లీ ఆ 4-5 ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. ఫ్రూట్స్ లో అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే మాక్సిమం ఈ వాటర్ మిలన్ చూడటానికి వాటరీగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ హై లెవెల్ ఆఫ్ షుగర్స్. వాటర్ మిలన్ కానీ, మస్క్ మిలన్, ఎస్పెషల్లీ మ్యాంగోస్, ఇవి అలా అవాయిడ్ చేయాలి. షుగర్ కంట్రోల్ కావాలి అంటే మాత్రం ఓన్లీ మీరు తీసుకోవాల్సిన వెరీ గుడ్ ఫ్రూట్స్ వచ్చేసి ఆపిల్ కానీ, జాంకాయ కానీ తీసుకుంటే బెటర్ షుగర్ కంట్రోల్ ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. స్వీట్ కార్న్ కూడా తినకూడదు, నార్మల్ కార్న్ తీసుకోవచ్చు. ఇవి డైట్ పరంగా మీరు తీసుకోవాల్సిన అవసరమైన ఇంపార్టెంట్ టిప్స్. నెక్స్ట్, ఎక్సర్సైజ్ ఎంతవరకు చేయాలి డయాబెటిక్స్? 30 minutes అంటే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత 15 minutes, లంచ్ అయిన తర్వాత 15 minutes, డిన్నర్ అయిన తర్వాత 15 minutes మ్యాండేటరీగా నడవడం ద్వారా ఏమవుతుందంటే గ్లూకోజ్ అనేది ఒక్కటేసారి ఫుడ్ తినిన తర్వాత పెరగకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇఫ్ యూ ఆర్ నాట్ ప్రెగ్నెంట్ యూ కెన్ ఈవెన్ వాక్ ఫర్ 30 minutes పోస్ట్ బ్రేక్ఫాస్ట్, పోస్ట్ లంచ్, పోస్ట్ డిన్నర్. ప్రెగ్నెన్సీ అయితే 15 to 20 minutes రేంజ్ లో పెట్టుకుని వాక్ చేసుకోండి. ఇవన్నీ పాటించడం ద్వారా ఏంటి అంటే మనకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది అండ్ డయాబెటీస్ కూడా కంట్రోల్ అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎండోక్రైనాలజిస్ట్ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ పడుతుంది అని చెప్పినట్లు అయితే డెఫినెట్లీ ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే సేఫ్ ప్రెగ్నెన్సీ, సేఫ్ డయాబెటీస్ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.